Hi guys, welcome back to my channel. My name is Diksha. I am a content creator, lifestyle, travel, food, whatnot. Subscribe if you like my video. వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్కి వచ్చాం. బ్యాంగిల్స్ తీసుకున్నాం, అమ్మవారికి శారీ అండ్ అమ్మవారికి కొంచెం జ్యువెలరీ ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ తీసుకున్నాము. అండ్ తమలపాకులు, అరిటాకులు, తాంబూలాలకి ఇస్తాం కదా, అవన్నీ తీసుకున్నాం. అండ్ పసుపు కుంకుమ అమ్మవారికి ఇంకా ఏమేమి పెడతారో అవన్నీ తీసుకున్నాం. అమ్మవారి రూపం తీసుకున్నాం. ఎంత బాగుందో చూడండి, అమ్మవారి రూపాలు చాలా అంటే చాలా బాగున్నాయి. అవి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఫ్రూట్స్ తీసుకొని వాయినాలకి ఇచ్చే బ్లౌజ్ పీసెస్, గాజులు అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock లేసాం. 4 o'clock లేసి ఐటమ్స్ మొత్తం చేసి నెక్స్ట్ వెనకాల డెకరేషన్ చేసాం. వెనకాల బనానా లీవ్స్ ఉంటాయి కదా, బనానా లీవ్స్తో అలా డెకరేషన్ చేసాము. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మేము నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఫస్ట్ ఒక పీట లాగేసుకొని దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన బియ్యం వేసేసి అమ్మవారి ఫోటో పెట్టి దానికి పూలదండ వేసాము. పూలదండ వేసి ముందు కలశంకి చెంబు పెట్టి అందులో వాటరు, పసుపు, కుంకుమ అండ్ 1 రూపీ కాయిన్, గంధము, ఫ్లవర్ వేసాము. ఫ్లవర్ వేసి దానికి కంకణం కట్టేసి అండ్ కొబ్బరికాయకి కూడా మంచిగా బొట్లు పెట్టి దానికి ఇలా స్వస్తిక్ లాగా పెట్టేసాము. కొబ్బరికాయ కూడా పెట్టేసి కలశం పైన పెట్టాక మనకి ఇలా కలశం పైన పెట్టే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా బ్లౌజ్ పీస్ పెట్టి ఆ బ్లౌజ్ పీస్కి అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసుకున్న తర్వాత మనం అమ్మవారి కోసం ఒక ప్లేట్లో శారీ, బ్లౌజ్ పీస్ అండ్ 3 తమలపాకులు పెట్టాలి. మనం వాయనం ఇచ్చేటప్పుడు కూడా 3 తమలపాకులు పెట్టాలి. దానిపైన పసుపు, కుంకుమ అండ్ అరటిపళ్ళు, బ్యాంగిల్స్, మనం ఇట్లా వాయనానికి ఇస్తాం కదా, సోని, వక్కలు, పోకలు అవన్నీ కూడా పెట్టేసుకొని అమ్మవారి ముందు పెట్టాలి. అండ్ మనం చేసుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రసాదాలు, అమ్మవారికి నైవేద్యాలు, అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకొని మనం దీపారాధన చేసుకొని మన కలశం ఉంటుంది, కలశం పైన కూడా బ్యాంగిల్స్ వేయాలి. దానిపైన పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అవన్నీ పెట్టాలి. మళ్ళీ అమ్మవారి దగ్గర కూడా మనం వాయనం ఇచ్చినట్టు తమలపాకులో 1 రూపీ కాయిన్ అండ్ వక్క, పోకలు అవి పెట్టాలి. ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ చేసుకున్నాక ఆ గణపతి దేవుణ్ణి అమ్మవారి దగ్గర పెట్టి ఆ బియ్యం ప్లేట్ పక్కకు పెట్టేసి తర్వాత మనం అమ్మవారి పూజ చేసుకోవాలి. అమ్మవారి పూజ అయ్యాక తర్వాతే మళ్ళీ మనం అమ్మవారి కథ చెప్పుకోవాలి. కథ చెప్పుకున్నాక అమ్మవారికి మనం చేసిన నైవేద్యాలు ఉంటాయి చూడు, అవి సమర్పిస్తే అప్పుడు పూజ కంప్లీట్ అయినట్టు. ఏదో నాకు తెలిసిందే నేను చెప్తున్నా. మేము ఇలా చేసాము, అయితే మేము అలా చెప్తున్నాను. మేము చేసిన ఐటమ్స్ ఏంటిదంటే పులిహోర, పాయసం అండ్ బొబ్బట్లు, ఇవి 3 చేసాము. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే చాలా చాలా హ్యాపీ. చాలా బాగా అంటే చాలా మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంది. అమ్మవారికి చేసిన నైవేద్యాలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం పెట్టిన దీపాలు ఆ రోజు మొత్తం ఉండాలి అని చెప్పారు. మీరు కూడా ఆ రోజు మొత్తం ఉండేలాగా చూసుకోండి. అమ్మవారికి ఫ్రూట్స్ కూడా ఒక 3 రకాలన్నా 5 రకాలన్నా అలా పెట్టుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూసుకుంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.